హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగిల్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనం నేర్చుకోబోతున్నామండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను యాంగులర్కి సంబంధించిన 3 hours వీడియో ఒకటి రిలీజ్ చేశాను అండ్ దాంతోపాటు 30 minutes అండ్ 1 hour వీడియోస్ నేను చాలా రిలీజ్ చేశాను. బట్ చాలామంది స్టూడెంట్స్ వరకు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కంప్లీట్ సిరీస్ రిలీజ్ చేయండి సార్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అని అడిగారు. అందుకోసం నేను ఇప్పుడు కంప్లీట్ సిరీస్ చేయబోతున్నాను మీకు. సో నేను యాంగిల్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఈ సెషన్లో ఇచ్చేస్తాను. అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మీకు అర్థమవుతుంది. యాంగులర్ తెలుగులో మీకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఏమేమి నేర్పించబోతున్నాను అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఈ కోర్సులో మనం కంప్లీట్గా వాట్ ఈస్ ద సిలబస్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకోసం అంటే చాలామంది స్టూడెంట్స్ బిఫోర్ దే గోయింగ్ టు టేక్ ద కోర్స్ తీసుకునే ముందు అసలు కోర్స్ ఏముందని చూడాలనుకుంటారు. సో ఫర్ సేక్ ఆఫ్ దెమ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కంప్లీట్ కోర్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా మనం యాడ్ చేస్తాం. లేకపోతే మీకు ఏదైనా పర్టికులరైజేషన్ లేకపోతే స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం యాడ్ చేద్దాం. బట్ వాట్ ఈస్ ద కంప్లీట్ కోర్ కరిక్యులం ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అనేది ఒకసారి చూపిస్తుందని చూడండి. ఫస్ట్ మనం వాట్ ఈజ్ అన్ యాంగులర్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత Angular 7 ఇంట్రడక్షన్ అండ్ దాని తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ Angular 7 అండ్ వాట్ ఈజ్ ద SPA అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఈజ్ TypeScript, దట్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద TypeScript అండ్ దాంతో వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్స్ ఫర్ దిస్ Angular కోర్స్ అండ్ తర్వాత Angular versions, what are the different versions and what is the difference between Angular.JS అండ్ Angular మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ Angular వర్సెస్ రియాక్ట్, ఓకే. అండ్ దాని తర్వాత బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ Angular అంటే వాట్ ఈస్ దన్ Angular బేసిక్ ఆర్కిటెక్చర్, అసలు అందులో ఏమి ఉంటాయి, కాంపోనెంట్సా, మాడ్యూల్సా, వాట్ ఈస్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ థియరిటికల్ పార్ట్ ఆఫ్ ద Angular. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామింగ్, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ Angular ఇన్స్టలేషన్, ఎలా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం అనేది చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత Angular 7 ఫస్ట్ అప్లికేషన్, ఓకేనా. యాంగులర్లో మన యొక్క ఫస్ట్ యాప్ ఏ విధంగా రాస్తాం. అండ్ దాని తర్వాత యాంగులర్కి సంబంధించిన ఫైల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత Angular విత్ బూట్స్ట్రాప్ అంటే బూట్స్ట్రాప్తో ఇంటిగ్రేట్ అయినప్పుడు లేకపోతే మైగ్రేట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆల్ CLI కమాండ్స్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కమాండ్స్ అన్ని నేను ఒకసారి ఆ సెషన్లో డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత Angular 7 లైబ్రరీస్ కానీ దాని తర్వాత Angular 7 కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత Angular డైరెక్టివ్స్ అంటే Angularలో ఉన్న డైరెక్టివ్స్ ఫస్ట్, దాని తర్వాత Angularలో ఉన్న ngIf డైరెక్టివ్స్, దాని తర్వాత Angularలో ఉన్న ng స్టైల్ డైరెక్టివ్స్, ఈ 3 కాంపోనెంట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత Angularలో డేటా బైండింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. Angular డేటా బైండింగ్, Angular స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ దాని తర్వాత Angular ఈవెంట్ బైండింగ్ అండ్ దాని తర్వాత ఈ Angular ప్రాపర్టీ బైండింగ్. ఈ డేటా బైండింగ్ అనే మాడ్యూల్లో మనం ఈ 4 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా విత్ ప్రోగ్రామింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్. డైరెక్టివ్స్ కూడా విత్ ప్రోగ్రామింగే మనం చేస్తాం. ఇన్స్టలేషన్ తర్వాత ఇంకంతా కూడా ప్రోగ్రామింగే ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా డిపెండింగ్ అపాన్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది, ఎందుకంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ కావాలి. అండ్ దాని తర్వాత పైప్స్, Angular పైప్స్ అండ్ తర్వాత ఎర్రర్స్ ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఫార్మ్స్, Angular ఫార్మ్స్ అండ్ దాని తర్వాత డేటా ఫ్లో ఇన్ Angular ఫార్మ్స్, ఏ విధంగా మనం Angular ఫార్మ్స్లోకి డేటాను ఫ్లో చేయాలి. అండ్ దాని తర్వాత Angular రియాక్టివ్ ఫార్మ్స్ అండ్ టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం Angular ఫార్మ్స్లో డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది Angular సర్వీసెస్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అసలు సర్వీసెస్ లేకుండా మనం ఎటువంటి ఫంక్షనాలిటీ కూడా రాయలేం. సో Angular సర్వీసెస్ కూడా మనం కవర్ చేయబోతున్నాం. Angular సర్వీసెస్లో మీకు ఇంట్రడక్షన్ కానీ, డిపెండెన్సీ ఇన్స్ట్రక్షన్ కానీ అండ్ హౌ టు క్రియేట్ ఎ సర్వీస్ అండ్ సర్వీసెస్తో రియల్ టైమ్ సినారియోస్, ఓకే. అండ్ దాని తర్వాత Angular కాల్ బ్యాక్స్ అండ్ దాని తర్వాత Angular HTTP సర్వీసెస్ అంటే మనం HTTP సర్వీస్ అంటే ఒక రిక్వెస్ట్ డేటా కానీ గెట్ చేసుకోవాలన్నా లేకపోతే క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ
అండ్ ఆ యొక్క హెచ్టిటిపి సర్వీసెస్లో మనం అబ్జర్వబుల్స్ కానీ ప్రామిసెస్ కానీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత మనకి ఫామ్స్, ఇందాక నేను చెప్పినట్టే ఫామ్స్లో మనకి 2 సెపరేషన్స్ ఉంటాయండి. మనం ఇన్ డీటెయిల్గా టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రియాక్టివ్ ఫామ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత రౌటింగ్ అండ్ నావిగేషన్. ఓకేనా, ఏ విధంగా మనం ఇట్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఫామ్స్ దగ్గర నుంచి అక్కడ దాకా ఒక లెవెల్ ఆఫ్ యాంగులర్, దాని తర్వాత ఫామ్స్ దగ్గర నుంచి మనకి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రౌటింగ్ అండ్ నావిగేషన్ టాపిక్స్ కూడా వెరీ అడ్వాన్స్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలా రౌట్ని కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలి, ఆ రౌటింగ్ పారామీటర్స్ని, మల్టిపుల్ పారామీటర్స్ని ఎలా వర్క్ చేయాలి, అబ్జర్వబుల్స్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను రౌటింగ్లో మీతో మాట్లాడతానండి. ఫైనల్గా మనం వీఆర్ గోయింగ్ టు సీ కార్డ్ ఆపరేషన్స్ డిపెండింగ్ అపాన్ యాంగులర్ విత్ స్ప్రింగ్. అంటే రియల్ టైంలో మనం యాంగులర్ని విత్ స్ప్రింగ్ మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం. సో దానికి సంబంధించిన ఒక కార్డ్ అప్లికేషన్ అనేది నేను చూపించబోతున్నాను. దాని తర్వాత ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ మనం డీల్ చేయబోతున్నాం. అండ్ లాగిన్ లాగౌట్ ఏ విధంగా రాసుకోవాలనేది ఎగ్జాంపుల్, దట్ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను మాట్లాడబోతున్నాను. అండ్ దాని తర్వాత సర్చ్ ఫీల్డ్ అనేది ఏ విధంగా మనం ఆ ప్రాజెక్ట్లో ప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆ యొక్క జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్లో మొత్తం ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. సబ్జెక్ట్ యూఆర్ లెర్నింగ్, మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో అదంతా కూడా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను మీతో మాట్లాడతాను. ఐ హోప్ దిస్ ఈస్ ద కంప్లీట్ సిలబస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయి ఉంటే ఆ టాపిక్స్ కూడా మేము యాడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ యాంగులర్. ఓకేనా, యాంగులర్లోనే 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు కవర్ చేయబోతున్నాను. వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ కరిక్యులం ఆఫ్ Angular 7. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా నాకు పే చేసి ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ కోర్సు కంప్లీట్గా 10 hours కోర్స్ అండి. ఇంకా మీకు అడిషనల్ అంటే అప్కమింగ్ అప్డేట్స్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా 12 hours 15 hours కూడా అప్డేట్ అవుతుంది. ఒకవేళ నేను అప్డేట్ చేసినప్పటికీ కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ దగ్గర 1 rupee కూడా మేము సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయము. అండ్ దిస్ ఈజ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఈ కోర్స్ కరిక్యులం లింక్ అంటే కంప్లీట్ సిలబస్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే అది కూడా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఎన్రోల్మెంట్ ఫీ ఆఫ్ దిస్ కోర్స్. ఈ కోర్స్ యొక్క ఫీ ఎంతంటే, ఈ కోర్స్ యొక్క ఫీ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ మీకు 12 to 15 hours కోర్స్ ఇది. సో నేను ఈ కోర్స్కి 3000 అనేది ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీలో చాలామంది జాబ్ సర్చింగ్లో ఉన్నారు, అండ్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ఇంకా చాలామంది చిన్న జాబ్లోనే ఉండి వేరే కంపెనీకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి ఈ యొక్క Angular 7 కోర్స్ ఏదైతే ఉందో దాని ప్రైస్ 2500 చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్. బట్ ఫస్ట్ 20 members ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో ఈ కోర్స్ని, వాళ్ళకి మాత్రం ఈ కోర్స్ 1999కే ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఎందుకోసమంటే ఆ స్టూడెంట్సే చాలామంది నాకు వాట్సాప్లో కానీ కామెంట్స్లో కానీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు, సార్ Angular 7 కోర్స్ చేయండి, మా అందరికీ హెల్ప్ అవుతుంది, మీ క్లాసెస్ నీట్గా అర్థమవుతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫస్ట్ 20 membersలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ నేను ప్రైస్ అనేది రిడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే ఫస్ట్ 20 membersకి 1999కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లేటర్ ఆన్ దిస్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 2499 rupees. ఓకేనా, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఇన్ దిస్ సెషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసి తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. బై కాన్ఫిడెన్స్, ఈ కోర్స్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ మొత్తం ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా నేను చాలా కష్టపడి రెడీ చేసిన కోర్స్. ఆల్మోస్ట్ నేను 1 month డే అండ్ నైట్ కష్టపడి చేసిన కోర్స్ ఇది. సో నేను ఒకటే చెప్పాలనుకో, త్రూ అవుట్ ది ఇంటర్నెట్ అంటే మన తెలుగు కోర్సెస్ అనే కాదు, మీరు ఇంగ్లీష్ కోర్సెస్ కూడా కంపేర్ చేసుకున్న మన కోర్స్ కన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేటట్టు ప్రోగ్రామేటిక్గా రియల్ టైమ్ సినారియోస్తో చెప్పిన కోర్స్ అయితే మ్యాక్సిమం నేను ఉండదని అనుకుంటున్నాను. అంతా మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఈ కోర్సులో ఇవ్వడం జరిగింది. ఒక్కటైతే చెప్పగలనని, మీరు ఇచ్చిన మనీతో కంపేర్ చేసుకుంటే నేను ఇస్తున్న కోర్సే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకేనా, దట్స్ మై సైడ్ అష్యూరెన్స్.
Okay, I will meet you there in the complete course. Have a great day and all the best for your careers. Bye bye.